అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మీరు చూస్తున్న బ్యాగ్లు వచ్చేసి ఇవి చార్మినార్ దగ్గర తీసుకున్నానండి. మొన్న హైదరాబాద్ వెళ్ళాను. బాబోళ్ళు హైదరాబాద్లో ఉంటే అక్కడికి వెళ్ళానండి. చార్మినార్ వెళ్ళాను అనమాట. అక్కడ బ్యాగ్లు, చెప్పులు, గాజులు చాలా చౌక అన్నారు కదండి, బాగుంటాయి అన్నారు. ఆ చిన్న బ్యాగ్ 100 రూపాయలు తీసుకున్నాడండి. ఈ బ్యాగ్ వచ్చేసి 200 అండి. ఈ బ్యాగ్ వచ్చేసి 250 చెప్పాడండి. అడిగితే ఇంకా 100కి ఇచ్చాడండి. ఈ బ్యాగ్ బట్టలు పెట్టుకునే బ్యాగ్ అండి. ఈ 3 బ్యాగులు తీసుకున్నానండి నేను. బార్గింగ్ చేయొచ్చండి. బార్గింగ్ చేస్తే చాలా తగ్గుతున్నారు. కొంతమంది ఏమో ఫిక్స్ అని అంటున్నారండి. ఫిక్స్ అని పెట్టిన దగ్గర అయితే అడగటానికి లేదండి. ఇవన్నీ గాజులండి. ఇంకా చూసే టైం లేక చిన్న చిన్న క్లిప్పులు తీసుకుని వచ్చేసారండి. అడగలేదు. ఈ బ్యాగులండి, ఒక్కో బ్యాగ్ ఒక్కొక్క రేట్ చెప్తున్నారండి. ఆ బ్యాగ్ వచ్చేసి 300 చెప్పారండి. అక్కడ కనిపించే బ్యాగ్ వచ్చేసి 600 చెప్పారండి. ఒక్కొక్క బ్యాగ్ ఒక్కొక్క రేట్ చెప్పారండి బ్యాగులు. మేము లేట్ అయిపోతుంది కదా అని మేము ఇంకా తొందరగా వచ్చేసామండి. ఎక్కువ షాపులు తిరగలేదు. ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ వెళ్ళటానికి ఇబ్బంది అవుతుందనండి. చూపిద్దాం కదా అని చిన్న చిన్న క్లిప్పులు తీశానండి. $600, $800 అలా చెప్తున్నారండి ఒక్కో బ్యాగ్ వచ్చేసి. ఇవి కూడా 200, 250 అలా చెప్పారండి ఈ బ్యాగులు. కొంచెం ముందెళ్తే అండి నిదానంగా చూసి చక్కగా షాపులు తిరిగి తీసుకుంటే చాలా తక్కువకి వస్తాయండి. ఇవి వచ్చేసి కూలింగ్ గ్లాసులు అండి. బండి మీద వెళ్ళేటప్పుడు బాబు పెట్టుకోవడానికి అని చెప్పి అడిగితే ఒక్కొక్కటి 100 రూపాయలు చెప్పారండి. ఇవి క్లిప్పులు ఇవి 50 రూపాయలు అన్నారండి. బార్గింగ్ చేస్తే తక్కువకి ఇచ్చేవాడేమో. ఇంకా మేము లేట్ అయిపోతుంది కదా అని ఊరికే ఒక క్లిప్ తీసానండి. తీసుకోలేదు, క్లిప్లు ఏం తీసుకోలేదండి. ఇక్కడ పోసులు, దండలు అవి కూడా ఉన్నాయండి. చాలా కాస్ట్ అయితే చాలా చెప్తున్నారండి. బార్గింగ్ చేస్తే తక్కువకి ఇస్తున్నారండి. ఈ బ్యాగ్లు వచ్చి 100 రూపాయలు చెప్పారండి ఒక్కొక్క బ్యాగ్ వచ్చి. చార్మినార్ కింద నుండి చూస్తే వ్యూ ఇలా ఉంటుందండి. అన్ని షాపులు అలా ఉంటుంది అనమాట. కింద నుండి వ్యూ ఇది. బార్కి షాపులు అండి, చాలా షాపులు ఉన్నాయండి. తిరిగితే మాత్రం చాలా తక్కువ కాస్ట్కి వస్తాయండి. మేము అన్ని షాపులు తిరగలేదండి, లేట్ అయిపోతుందని. దారిలో ఉంటే 2-3 షాపులు అలా చూసి వచ్చేసామండి. ఇది పైనుండి వ్యూ అండి. చార్మినార్ ఎక్కి తీస్తే ఇలా కనపడుతుందండి. ఇది పైనుండి వ్యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్ యూ అండి.